ఉన్నారు, ఒక్కసారి అన్మ్యూట్ చేయాలి. 1 2 3 యా క్లియర్ పుల్లారావు గారు మొత్తం ప్రపంచం అంతా దృష్టి అంతా ప్రస్తుతం ఇస్లామాబాద్ మీద ఉంది. ఈ చర్చలు కొలిక్కి వస్తాయా? కొలిక్కి వస్తే ఏ రకమైనటువంటి డెసిషన్ తీసుకోబోతున్నారు? యుద్ధానికి ఫుల్ స్టాప్ పడుతుందా లేదా అనేటటువంటి ఒక క్వశ్చన్ మార్క్ ఇంకా అక్కడ అలానే ఉంది. అందరూ కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి కదా. ఏంటి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇస్లామాబాద్ లో జరుగుతున్నటువంటి ఈ చర్చలకు సంబంధించి మీ కామెంట్? ఒకటి గ్యారంటీగా ఏదో అగ్రిమెంట్కి వస్తారు. ఎందుకంటే ఇలా చర్చలు ఊరికి నాకడికి వచ్చి ఒకరి మీద ఒకరు రాళ్ళు విసురుకోరు. అంతా సెట్ అయింది, మాట్లాడుకున్నారు. చిన్న చిన్న విషయాలు ఉంటాయి. ఇప్పుడు నేను 100% షూర్, ఎందుకంటే ఇలాంటి వాటికి రారు. ఫెయిల్ అయిపోయి వెళ్ళిపోయాడంటే మళ్ళీ ప్రాబ్లం. ఫస్ట్ టైం 47 సంవత్సరాల్లో అమెరికా డైరెక్ట్ గా ఇరాన్ కలుసుకుంటుంది. ఫస్ట్ టైం 47 సంవత్సరాల్లో. ఇది ప్రిపేర్ చేసి వస్తారు. వాళ్ళకి సిస్టమ్స్ ఉన్నాయి, ప్రిపేర్ చేసి వచ్చారు. ఏదైనా దాని మీద వదిలేస్తామని చెప్పుకుంటారు. పాకిస్తాన్ తో అన్ని సెట్ చేశారు. ఆ పక్కన వీళ్ళతో వాళ్ళతో అందరితో మాట్లాడారు. ఏదో రకంగా ముందరికి వెళ్తారు. ఇది యుద్ధం. డొనాల్డ్ ట్రంప్ నిన్నటి నుంచి మళ్ళీ ఇష్టం వచ్చినట్టుగా తిరుగుతున్నాడు ఇరానియన్స్ అని. కానీ అవి పట్టించుకోవద్దని చెప్పుంటారు. ఇది తర్వాత వెళ్ళిన వైస్ ప్రెసిడెంట్ వాన్స్ మీద, అమెరికన్ మీద ఇరానియన్స్ అతనితోనే మాట్లాడతామని కూడా చెప్పారు. ఎందుకంటే అతను ఇరాన్తో యుద్ధం చేయకూడదని అన్నాడు. డిసిడెంట్ గా ఉన్నాడని తెలిస్తే ఆ అవసరానికి ఆయన పంపించారు. సో సెట్ అవుతారు. అలా రాబోయే వాళ్ళు 7 గంటలు 8 గంటల టైంలోకి కొన్ని విషయాలు సెట్ అయిపోతాయి. చిన్న చిన్న విషయాలు ఉన్నాయి, సెట్ అవుతాయి. అయితే డెఫినెట్ గా పుల్లారావు గారు, రెండు దేశాలకి కూడా ఇటు ఇరాన్ కూడా యుద్ధం ముగించాలనే చూస్తుంది, అమెరికా కూడా భారం అయిపోతున్నటువంటి నేపథ్యంలో అమెరికా కూడా యుద్ధం ముగించాలనే చూస్తున్నటువంటి సిచ్యువేషన్. ఈ నేపథ్యంలో ఖచ్చితంగా కూడా చర్చలు కొలుక్కు వస్తాయని అనుకున్నా కూడా ఎప్పుడైతే ఇరాన్ పెట్టినటువంటి ఈ 10 అంశాలు ఏవైతే ఉన్నాయో ఆ 10 అంశాలకు సంబంధించి అమెరికా ఎంతవరకు ఒప్పుకుంటుంది అనేటటువంటి క్వశ్చన్ వస్తుంది. గతంలో ఈ 10 అంశాలకు సంబంధించి అసలు నేను వినే ప్రసక్తే లేదన్నట్టు మాట్లాడిన ట్రంప్ తర్వాత మాత్రం ఆ దిశగా మేము ఆలోచిస్తున్నాం అన్నట్టు కూడా వ్యాఖ్యానించినటువంటి పరిస్థితి. అప్పటికిప్పటికే 10 అంశాలు అలానే ఉన్నాయి, ఏం చేంజ్ కాలేదు కదా. ఏమనుకున్నా 10 అంశాలకు సంబంధించి మీరు ఏం చెప్తారు? 10 అంశాలు చాలా మారిపోయినాయి. ఇంపార్టెంట్ థింగ్స్ 1 or 2 థింగ్స్ ఉన్నాయి. ఇరాన్ ఏమిటంటే ఏదో రకంగా అగ్రిమెంట్ చేసి ఫేస్ సేవింగ్ అగ్రిమెంట్ ఇస్తే వచ్చేస్తారు బయటికి. ఫేస్ సేవింగ్ ఎలాగైనా ప్రభుత్వాన్ని సేవ్ చేసుకోవాలి. మళ్ళీ బాంబింగ్ గేమింగ్ మళ్ళీ రిజ్యూమ్ అవుతే కష్టం. ఇరాన్కి ఆ మైండ్ లో ఉన్నారు. వాళ్ళకి ఫేస్ సేవింగ్ కావాలి. మనం ఓడిపోయాం గెలిచామని కాకుండా అక్కడ. అది అమెరికా కూడా ఈ టైంలో ఏం చేస్తారంటే కొద్దిగా వాళ్ళు కూడా దిగి వస్తారు. టైం ఏదో బాగోలేదో ఉన్నదో లేదో చేసుకుని అది యుద్ధంలో డిప్లొమసీలో చేసే స్టెప్ మంచి స్టెప్. పూర్తి విజయం వస్తుంది అనుకుంటూ కరెక్ట్ కాదు. పూర్తి కొద్దిగా విజయం వచ్చినా చాలు. అది అమెరికాకి ఏ కారణాల చేత వాళ్ళ ఆలోచనలు వచ్చినా చూడాలి. ఎన్నో పాయింట్స్ ఉన్నాయి, స్టికీ పాయింట్స్, ఇంపార్టెంట్ పాయింట్స్. కానీ కొన్ని చిన్న పాయింట్స్ మీద ఓకే ప్రొసీడ్ అవుతాం, ముందరికెళ్తాం అని చెప్తారు. కానీ ఇరాన్ అనుకున్న అంత ఈజీగా ఏం జరగదు. ఏదో హార్మోస్ తెలుస్తుంది వాళ్ళకి ఇచ్చేస్తారు. నిన్నటి నుంచి ఒక కొత్త డెవలప్మెంట్ అమెరికా సైడ్ ఏంటంటే మీరు అక్కడ వాళ్ళు రానివ్వరు అంటున్నారు, మేము బయటకు వెళ్ళనాము అంటున్నారు. చైనీస్ వాళ్ళని బ్లాకేజ్ చేస్తామని. బ్లాకేజ్ చేస్తే చేస్తారు. ఇరాన్ అంత తెలివి తక్కువగా డెస్పరేట్ గా యాక్ట్ చేస్తే డెస్పరేట్ మెజర్స్ తీసుకుంటారు. ఇరాన్ ఇంటెలిజెంట్ గా మాకు సావరనిటీ అక్కర్లేదు, డిప్లొమసీలో వందల మాటలు ఉంటాయి. సేమ్ పవర్ కి అక్కర్లేదు. కంట్రోల్, సూపర్విజన్, కొలాబరేషన్ ఏమైనా పెట్టారా వాళ్ళకి కొద్దిగా కంట్రోల్ వస్తాయి. ఒక రెవెన్యూ సంపాదించుకుంటారు. ఏదో రకంగా రెవెన్యూ తినేయటానికి ప్లాన్. దానికి అమెరికా కూడా పంచుతామన్నారు. అప్పుడు అమెరికన్ డొనాల్డ్ ట్రంప్ కూడా చాలా హ్యాపీ అయిపోయాడు. మాకు ఎన్నో బిలియన్స్ వచ్చేస్తాయి అక్కడి నుంచి అన్నాడు 2 రోజుల క్రితం. సో చాలా వరకు తేడాలు తగ్గిపోయింది. సెట్ అవుతుంది. ఇటు అటు కొద్దిగా డిలే అవినా మళ్ళీ ఫుల్ స్కేల్ వార్ రెజ్యూమ్ అవుతాదంటే అవ్వదు. ఎవరు అలా రెజ్యూమ్ చేయరు. రైట్. పాపారావు గారు ఆడియో క్లియర్ గా ఉందా? పాపారావు గారు మీకు ఓకేనండి.